హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇద్దరమ్మంత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను మీ అందరితో హోమ్ టూర్ అయితే షేర్ చేసుకుంటానండి. మా హోమ్ టూరు సో అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట. నేను అస్సలు అనుకోలేదు హోమ్ టూర్ చేయాలని. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేమైతే కర్ణాటక నుంచి తెలంగాణకి అయితే షిఫ్ట్ అవుతున్నామని. సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము బీదర్లో, అంటే కర్ణాటకలో బీదర్ పక్కన ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్నాం అనమాట. సో మాకైతే ట్రాన్స్ఫర్ అయింది. సో తెలంగాణకి అయితే షిఫ్ట్ అవుతున్నాం. తెలంగాణలో నారాయణఖేడ్ అనమాట. అది కూడా బీదర్కి ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఏదో చిన్న థాట్ వచ్చిందనమాట, ఇలా వీడియో తీసి అప్లోడ్ చేస్తే మనకు ఫ్యూచర్లో ఫలానా ప్లేస్లో ఫలానా ఇంట్లో ఉన్న మన మెమరీ అయితే ఉంటుంది కదా. సో అందుకని నేను ఇంకా హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకున్నానండి. సో ఇల్లు అయితే షిఫ్ట్ చేస్తున్నాం కదా. ఇల్లు అయితే ఆర్గనైజ్డ్గా ఏమి ఉండదండి. ఎలాగో ఒక 2-3 డేస్తో షిఫ్ట్ అయితే అవుతున్నాము. సో కొద్దిగా గజిబిజిగా అంత ఏమి ఉండదు. సో నీట్గానే ఉంటుంది, కానీ కొద్దిగా ఆర్గనైజ్డ్గా ఉండదన్నమాట. సో ఈ ఇల్లు కనుక నచ్చినట్టయితే, అలాగే ఈ హోమ్ టూర్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను, ప్యాకింగ్ వీడియోస్, ఇల్లు షిఫ్ట్ అవ్వడం, అది ఎలా సర్దుకున్నాను ఇద్దరు పిల్లలతో, అవన్నీ కూడా షేర్ చేసుకుంటానండి. అలాగే చాలామంది గోల్డ్ రిలేటెడ్ వీడియో కోసం చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడైతే కొద్దిగా బిజీగా ఉన్నాను అనమాట. సో ఇల్లు షిఫ్ట్ అయ్యి కొద్దిగా మొత్తం అంతా సర్దుకున్న తర్వాత రెగ్యులర్గా నా వ్లాగ్స్, అలాగే గోల్డ్ రిలేటెడ్ వీడియోస్, అలాగే సేవింగ్ వీడియోస్, అవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటానండి. సో ఇప్పుడైతే ఇప్పటివరకు మన వీడియోస్ని అయితే ఎలా చూసి లైక్ చేశారో, ఫర్దర్స్ వీడియోస్ కూడా అలాగే చూసి లైక్ చేయండి. సో ఇప్పుడైతే నేను మా హోమ్ టూర్ అయితే చూపించేస్తాను. ఎక్కువ లెంత్గా అయితే ఏం చూపించాను, షార్ట్ అండ్ స్వీట్గా చూపించేస్తాను అనమాట. చూసేయండి. సో చూస్తున్నారు కదా, ఇదండి మేము ఉండే బిల్డింగ్ అయితే. సో రైట్ సైడ్ ఇలా ఉంటుంది మెయిన్ రోడ్డు. ఇంకా మా ఫ్రంట్ సైడ్ అయితే ఇలా మొత్తం ఖాళీ ప్లేసే ఉంటుందన్నమాట. సో ఏ బిల్డింగ్స్ ఉండవు, మాదే లాస్ట్ బిల్డింగ్ అనమాట. పల్లెటూరు అండి ఇది. సో లాస్ట్గా ఉంటుంది, పక్కన ఏ బిల్డింగ్స్ అయితే ఉండవు, మేమే ఉంటాం అనమాట ఇంకా లాస్ట్లో. ఇంకా రాగానే ఎంట్రన్స్లో ఇలా ఎదురుగా టీవీ అయితే ఉంటుందండి. సో టీవీ యూనిట్ అనమాట ఇదంతా కూడా. సో ఇది హాల్ నేను చూపించింది. తర్వాత ఇంకా లెఫ్ట్ సైడ్కు మాకు ఇక్కడ కిచెన్ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ అయితే ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను. ఇంకా రైట్ సైడ్ ఇలా కొద్దిగా సెల్ఫ్లు అయితే ఉంటాయండి. సో ఇంకా మీకు తెలిసిందే కదా, ఇంకా సెల్ఫ్లో ఏం పెట్టుకుంటాం వంటింట్లో, ఇంకా అవే సామాన్లు అండి. సో ఇంకా పప్పులు, ఉప్పు, అంతా చక్కెర, పంచదార, సో అలాంటివి అయితే ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. అంటే డైలీ యూజ్ చేసేవి అనమాట. డైలీ వంటకు మేమైతే ఏది యూజ్ చేస్తామో అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఆ డబ్బాలు వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. సారీ అండి, ఫ్లిప్కార్ట్ కాదు, మీషోలో తీసుకున్నాను అనమాట. 3-4 ఇయర్స్ అవుతుందండి, చేంజ్ చేయాలి. ప్లాస్టిక్ వచ్చేసి 2 ఇయర్స్ వరకు యూజ్ చేయాలన్నమాట, తర్వాత ఎక్కువ యూజ్ చేయకూడదు. సో ఇంకా కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ చేంజ్ చేయాలండి. సో ఈ డబ్బాలు చూస్తున్నారు కదా, 3 డబ్బాలు అస్సలు బాగాలేవండి. నేనైతే రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాను అనమాట. అంటే కాఫీ, టీ పొడి, అలాగే పంచదార డబ్బా. అస్సలు బాగాలేవండి, అస్సలు తీసుకోకండి. డీమార్ట్లో కూడా ఉంటున్నాయన్నమాట. సో యూజ్ చేయడానికి ఒక 1 మంత్ యూజ్ చేశాను మంచిగా, తర్వాత మూతలన్నీ పోయినాయన్నమాట. చాలా వేస్ట్ అవి అయితే. సో ఇంకా ఇది ఇచ్చేసి గ్యాస్ కౌంటర్ అనమాట, స్టవ్ కౌంటర్ పైన నేనైతే పక్కన ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఆయిల్ డబ్బాలు, అలాగే స్పూన్స్, అలాగే చాకు, కత్తెర, ఇంకా ఈ రోజు యూజ్ చేసేవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి ఒక దాంట్లో మసాలా, ఇంకో దాంట్లో కల్లుప్పు అయితే పెట్టుకున్నానండి. సో ఇలా ఒక మూలకైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను నీట్గా. సో ఇదంతా కూడా గ్యాస్ కౌంటర్ అండి. ఇంకా కిటికీ చూస్తున్నారు కదా, ఇంకా అక్కడ కాఫీ కప్పులు అవి అయితే ఉంటాయన్నమాట. సో ఇలా ఉంటుందండి గ్యాస్ కౌంటర్ మొత్తం, చాలా పెద్దదండి. సో ఇప్పుడు మేము వెళ్ళే ఇల్లు అయితే చాలా చిన్నగా ఉంటుంది కిచెన్ అయితే. సో ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది, నాకైతే బాగా నచ్చిందండి. ఈ ఇంట్లో మెయిన్ వచ్చేసి నాకు కిచెన్ అంటే చాలా ఇష్టం అండి. చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట, స్పేస్ వచ్చేసి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో అసలు. సో మళ్ళీ ఇలాంటిది దొరకాలంటే చాలా కష్టం అండి మాకైతే. సో ఇలా ఉంటుందన్నమాట కిచెన్. ఇంకా ఈ సైడ్ వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా సెల్ఫ్లో ఉంటాయండి. సో ఇలా పెట్టుకున్నాను అన్నమాట. మాకైతే సపరేట్గా దేవుని మందిరం అయితే రాలేదు. సో అలా ఒక సెల్ఫ్లోనే ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, అంత అన్ఆర్గనైజ్డ్గా ఉందండి ఇల్లు అయితే. ఇంకా అదే నెగ్లెక్ట్ అంటే, ఇంకా ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నాం కదా, సో అలా అనమాట. సో ఇంకా ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉంది. సో ఫ్రిడ్జ్ అయితే ఇలా పెట్టేసుకున్నానండి, కిచెన్లోనే పెట్టుకున్నాను. ప్లేస్ అయితే ఇచ్చారనమాట. సో ఫ్రిడ్జ్ కవర్ మొత్తం పోయిందండి, కొత్తది తీసుకోవాలి, ఆర్డర్ అయితే పెట్టాను. సో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా కొత్తది అయితే వేయాలనుకుంటున్నాను. సో ఇదండి కిచెన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. నాకైతే భలే ఇష్టం నా కిచెన్ అయితే. సో ఇంకా ఇక్కడైతే ఇంకా హాల్ అనమాట, ఇదంతా మొత్తం హాల్ ఉంటుంది. ఇంకా మా పాపని అయితే స్కూల్కి అయితే పంపట్లేదండి, కొత్త స్కూల్ చూసాం కదా, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత జాయిన్ చేపియాలన్నమాట. ఇక్కడ టీవీ పక్కనే ఇలా
చిన్న సెల్ఫ్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడంతా నేను పిల్లల బొమ్మలతో అలా డెకరేట్ చేశానండి. సో అవన్నీ మా పిల్లల బొమ్మలండి. సో ఇంకా ఇలా ఇంకా హాల్లోనే ఇంకా నేనైతే దివాన్ వేసాను. ఇంకా మా పాప అయితే చిన్న పాప పడుకుందండి ఉయ్యాలలో. సో డే టైంలో అయితే ఉయ్యాలలోనే పడుకుంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకా ఉయ్యాలలో పడుకోబెట్టాను కాబట్టి నేను ఇంత ప్రశాంతంగా వీడియో అయితే తీయగలుగుతున్నాను. సో ఇక్కడైతే ఇంకా ఈ యూనిట్ మొత్తం మా పిల్లల బుక్స్, అలాగే సిరప్లు, అలాగే డైపర్స్ అలా ఉంచేసాను అనమాట ఆ సెల్ఫ్ మొత్తం. సో ఇది ఏంటి ఓవరాల్గా హాల్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఇక్కడ అయితే మా పాప అయితే చపాతీ పిండితో ఏమో చేస్తుందనమాట. స్కూల్ లేదు కదా, ఇంకా ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఇక్కడ హాల్కు రైట్ సైడ్లో ఫస్ట్ అయితే ఇంకా ఇలా వాష్రూమ్ వస్తుందండి. ఇంకా వాష్రూమ్ ఎదురుగా ఒక సెల్ఫ్ కౌంటర్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ అన్నీ సరుకులు, అలాగే బ్రష్లు అలా పెట్టుకున్నాను, లైజాల్ అవన్నీ కూడా. ఇంకా మీ అమ్మ వారి బట్టలన్నీ ఇక్కడే ఉంటాయండి. సో ఇలా ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఇదే బెడ్రూమ్ అండి, చూపిస్తాను చూడండి. సో ఇలా అయితే ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ కూడా చిన్నగానే ఉంటుందండి, మరి అంత పెద్దగా అయితే ఉండండి. వాషింగ్ మెషిన్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇంకా ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదనమాట. సో ఇక్కడ బాత్రూమ్ నుంచి నేను ఇలా కనెక్షన్ అయితే తెచ్చుకున్నాను అనమాట. బెడ్రూమ్లో అయితే ఇంకా ఇలా వాషింగ్ మెషిన్ అయితే పెట్టేసుకున్నానండి. సో ఇంకా పక్కనే అదైతే నేను ర్యాక్ ఉంది కదండి, అదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అదైతే నాకు భలే యూజ్ అవుతుందండి, చాలా మల్టీపర్పస్గా చాలా బాగా యూజ్ అవుతున్నాను అనమాట. సో 850 అయినా పడింది అనమాట నాకు. ఇప్పుడైతే రేట్ ఎలా ఉందో తెలియదు, 850 అలా పడింది నాకైతే. ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. సో మల్టీపర్పస్ అనమాట, అన్నీ చిన్న చిన్నవన్నీ ఇలా పెట్టేసుకున్నాను. సో ఇలా ఉంటుంది అనమాట. ఇంకా పక్కన బ్లాంకెట్స్, బెడ్షీట్, ఇంకా పక్కన బీరో ఉంటుంది. ఇది వచ్చేసి మిషన్ అనమాట. మిషన్ చూసిన వెంటనే నేను ఏదో పెద్ద టైలర్ అని అనుకోకండి, ఏదో చిన్న చిన్నవి ఇంకా మనం ఎక్కువ డ్రెస్సులు అవి తీసుకుంటుంటాం కదా, అవి సైడ్ స్టిచ్ చేసుకోవడానికి. అలాగే మా పిల్లల బట్టలు అయితే కుడతానండి నేను. మా పిల్లల ఫ్రాక్స్, లంగా ఓని అవి స్టిచ్ చేస్తాను. నా డ్రెస్సులు కూడా కుట్టుకుంటాను, కానీ బ్లౌజెస్ అయితే రావు. సో ఇది చైర్ అయితే చాలా విసిగిస్తుందండి. సో దీని అయితే ఇప్పుడు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాము. సో చాలా అడ్డంగా ఉంటుందన్నమాట. తీసుకునేటప్పుడు అయితే తీసేసుకున్నాము, కానీ తీసుకున్న తర్వాత తెలిసింది ఇంట్లో ఒక్క మూలకు ఉండట్లేదు అసలు, చాలా ప్లేస్ అయితే పెట్టేస్తుంది అనమాట. సో ఇంకా ఇక్కడైతే ఇంకా ఎయిర్ కూలర్ అలా పెట్టేసుకున్నామండి. సో ఇక్కడ ఒక సెల్ఫ్ ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నీ మా బట్టలు, పిల్లల బట్టలు అలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. అలాగే వెనిటీ ఉంటుంది చూడండి, సో జ్యువెలరీ అవన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఛార్జింగ్ ఫ్యాన్ అనమాట. తీసుకున్నాం కానీ ఎక్కువ యూజ్ చేయలేదండి. సో మా పాప ఆడుకొని అలా చేసేసింది దాంతో. కరెంటు పోతే యూజ్ అవుతుందని తెచ్చుకున్నాం, కానీ కరెంట్ ఎక్కువైతే పోవట్లేదు. సో అలాగే మా పాప ఆడుకుంటుంటుంది అప్పుడప్పుడు దాంతో. సో ఇదండి రూమ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, ఇదైతే నా హోమ్ టూర్ అయితే. సో ఏం లేదండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవడానికి కొద్దిగా మెమొరీగా ఉంటుంది, పలానా ప్లేస్లో పలానా ఇంట్లో ఉన్నామని. సో అంతే తప్ప ఇంకా వేరే ఇదైతే లేదు. సో చూసారు కదండి, ఇది నా హోమ్ అయితే. మేము ఇన్ని రోజులు ఉన్న ఇల్లు అయితే ఇదండి. సో నెక్స్ట్ కొత్త ఇల్లుకైతే వెళ్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.